ముందుగా పొయ్యి మీద ఒక పాత్రను మనం పెట్టి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు అలా మరిగిన తర్వాత అందులో మన తీపికి కావలసినట్లుగా మనం తేనె ఉపయోగిస్తున్నాం. 2 టేబుల్ స్పూన్లు తేనె వేయవలసి ఉంటుంది. ఆ తేనె వేశాక కొద్దిగా ఆ వేడి నీళ్ళల్లో తేనె కరిగిపోతుంది. ఇలా వేడి నీళ్ళలో తేనె కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రాగి పిండి ఉండలు లేకుండా అందులో నీళ్ళల్లో కలిపి ఉంచుకున్నాం. ఆ రాగి పిండి కలిపిన నీళ్ళని తీసుకొచ్చి ఈ మరిగించిన పాత్రలో వేసేసాం. అప్పుడు రాగి పిండి ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉడకనివ్వాలి. ఆ పచ్చిదనం పోయి కొద్దిగా చిక్కగా అయిన తర్వాత దాన్ని తీసుకుని గ్లాసులో పోసి రాగి మాల్ట్లో కొబ్బరి పాలు కొంత సకానికి సగం కొబ్బరి పాలు కొంత రాగి మాల్ట్ కలిపి యాడ్ చేసాం. ఇందులో యాలక పొడి వేసేసాం. పైన డ్రెస్సింగ్ లా బాదం పప్పు ముక్కలు జీడిపప్పు ముక్కల్ని ఇట్లా కలిపిస్తే కొబ్బరి పాలతో రాగి మాల్ట్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా బలముగా ఉండే అవకాశం ఉంటుంది.